సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఇప్పుడు అఖండ 2లో చాలా మంచి రోల్ చేశారు. ఆయన ఎవరో కాదు, మన మురళీమోహన్ గారు. బాలయ్య బాబు గారికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యంగ్ హీరోస్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్, వరుస హిట్స్ కొడుతున్నాడు కదా. అఖండ సినిమా అదర్ దాన్ బాలకృష్ణ ఎవరు చేయరు, ఎవరు రీమేక్ కూడా చేయరు. గురువు క్యారెక్టర్ అయింది, ఆయనకి మార్గదర్శి. అది చిన్న క్యారెక్టర్ అయినా ఒక గౌరవమైన క్యారెక్టర్. దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే మీకు మంచి ఆరోగ్యం. పైన డై గాని కింద బీడి వేస్తే 50 సంవత్సరాల నవ మన్మధుల్లాగే ఉంటారు మురళీమోహన్ గారు. దట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ అవర్ జీన్స్. ఫాదర్ 96 సేతుపతి గారు, అమ్మగారు 100 years. 100 ఇంకొక నెల అయితే 100 పూర్తయి 101లో కూర్చోవాలి. శోభన్ బాబు గారు అన్ని ఎకరాలు కొన్నారంట అనేది మాత్రమే తెలుసు, కానీ రియల్ ఎస్టేట్ లో జేబేరి లాంటి సంస్థను స్థాపించారనేది చరిత్రలో లేదు. అది కేవలం ఒక్క మురళీమోహన్ గారు మాత్రమే సాధ్యమైంది. ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రియల్ ఎస్టేట్ లో మెగాస్టార్ మురళీమోహన్. 10,000 ఎంప్లాయీస్ ఉంటారు, మొత్తం 10,000 మంది. ఈ సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. ఏమీ లేకుండా ఇంట్లో కూర్చుంటే నేను 60 ఏళ్ళకే చచ్చిపోతాను. గ్రేట్ సార్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అఖండ 2 సో తాండవం ఆల్రెడీ మాన్యువల్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతుందా, బాలయ్య గారి విశ్వరూపం ఎప్పుడెప్పుడు చూద్దామా అని బాలయ్య గారి ఫ్యాన్సే కాదు, యావత్తు సినిమా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్న తరుణం రానే వచ్చింది. అఖండ 1కి మనం చేసిన ప్రమోషన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ కూడా వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ చూస్తుంటే రియల్గా గూస్ బంప్స్ అనమాట. థియేటర్లో చూసేదానికన్నా వీళ్ళు చెప్పేటప్పుడు నిజంగా గూస్ బంప్స్. అందరూ మెసేజ్లు స్టార్ట్ చేశారు. అఖండ 2కి మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేయండి రోషన్ గారు. వర్క్ చేసిన టెక్నీషియన్స్ అన్నారు. నాకు బాగా హృదయానికి దగ్గర కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నో చెప్పరు కాబట్టి దానిలో భాగంగా ప్రమోషన్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు అఖండ 2లో చాలా మంచి రోల్ చేశారు. ఆయన చేసినవి మంచి రోల్సే, కానీ ఈ సినిమాలో కూడా చాలా మంచి రోల్ చేశారు. ఆయన ఎవరో కాదు, మన మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు నమస్తే. జై బాలయ్య. జై బాలయ్య. జై జై బాలయ్య. నేను ఒకసారి అంటే మీరు 2 సార్లు అన్నారు. ఆ ప్రేమ అంటే ఒక్కొక్కరికి ఏజ్ పెరిగిన కొద్దీ అమితాబ్ బచ్చన్ గారు చూడండి, అవును, బిగినింగ్లో క్యారెక్టర్ కంటే తర్వాత లేటర్గా బ్రహ్మాండమైన సబ్జెక్ట్స్ పడినాయి. అవును. అలాగే ఎన్టీ రామారావు గారికి అట్లాగే మంచి సినిమాలు పడినాయి. అవును. ఏది బిగిన్లో జానపదాలు ఇవి అట్లా చేసుకున్నా కూడా సోషల్ ఫిల్మ్స్లో కూడా బ్రహ్మాండమైన సినిమాలు పడినాయి ఆయనకి. ఈవెన్ చివరిది సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడింది. ఇప్పుడు అదే బాలకృష్ణ గారికి కూడా సేమ్ అదే వచ్చింది. చాలా సినిమాలు చేశాడు ఇదివరకు సరదాగా. ఇప్పుడు చేస్తే దాంట్లో ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే ఆర్టిస్ట్లో ఎక్సలెంట్ మెచ్యూరిటీ వచ్చింది. అసలు ఎక్కడ కూడా ఓవర్ చేసేట్టుగా కాకుండా. అంటే మాయాబజార్లో ఎన్టీ రామారావు గారు కృష్ణుడు వేసేటప్పుడు అంతకుముందు సొంత ఊరు అనే సినిమాలుగా కృష్ణుడు వేషం వేశాడు ఆయన. ఓకే. వేస్తే ఆ సినిమా సక్సెస్ కాలేదు. అసలు ఆయన క్యారెక్టర్కి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. కృష్ణుడు ఇట్లా చేస్తాడు ఆయన. అన్న తర్వాత ఎవరన్నా కృష్ణుడు అని అడిగినా కూడా చేసేవారు కాదంట. ఈ మాయాబజార్ సినిమా వచ్చినప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారు వెళ్ళి ఈ సినిమాలో కృష్ణుడు వేయాలి బాబు నువ్వు వేరన్నారు. వద్దండి, అది కృష్ణుడు వేస్తే సక్సెస్ కాలేదు, నాకు వద్దు, చేయనండి అన్నాడు. అలా కాదు, నా మాట విను, నువ్వు చేసిన విధానం కరెక్ట్ కాదు, నెంబర్ 1. ఓకే. నువ్వు చేసిన గెటప్ కరెక్ట్ కాదు, అన్నీ నేను చూసుకుంటాను దగ్గర ఉండి, నాది బాధ్యత అని ఒప్పించి చేసాడు. ఎంత అసలు ఎక్కువ కృష్ణుడిగా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి అడ్రస్వాడుగా అంత బాగా చేశాడు. అది చేసిన తర్వాత ఏం చేశారు, కృష్ణుడు బొమ్మల ఆ రోజులు వాళ్ళకి విజయ్ చిత్ర అని ఒక మ్యాగజైన్ వచ్చేది, మీకు గుర్తుందో లేదు, కలర్ ఫోటో వేసేవారు. సెంటర్ స్ప్రెడ్లో ఎన్టీ రామారావుది కృష్ణుడిగా గెటప్ వేశారు. అది ఆ రోజుల్లో మేము ఆ ఫోటోల్ని చక్కగా పెన్ను ఊడదీసి ఫ్రేమ్ కట్టించుకొని దేవుడి గదిలో పెట్టుకున్నాం. అంటే కృష్ణుడు అంటే ఎంతకంటే గొప్ప ఫోటో దొరకదు అని మా ఫీలింగ్ అనమాట. మీ వెనక కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన. నిజంగా అలాంటి ఆయన అంత అద్భుతంగా చేశారు. తర్వాత మరి జస్టిస్ సోదరులండి కానీ అసలు ఎన్ని సినిమాలు ఆయన చేసి ఎక్స్టెంట్. అట్లా బాలయ్య గారికి ఇప్పుడు ఈ మధ్యన చాలా మంచి సినిమాలు పడుతున్నాయి. చాలా మెచ్యూర్డ్గా చేస్తున్నాడు. ఎక్కడ ఓవర్ చేయటం కానీ ఇది కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చేస్తాడు.
కానీ 50-60 ఏజ్ వచ్చిందంటే కొంచెం ఫ్యాన్ బేస్ తగ్గుతుంటది, అంత మంచి సినిమాలు కూడా రావు. ఏదో రావు. చేయాలంటే చేయాలి, అంతే. ఇండస్ట్రీలో ఉండాలి కాబట్టి. ఆ. కానీ బాలయ్య బాబు గారికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యంగ్ హీరోస్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. అసలు అన్ని వరుసని ఎన్ని హిట్లు, వరుసని హిట్స్ కొడుతున్నాడు కదా. సబ్జెక్ట్ ఎంత మంచిది. అఖండ సినిమా అదర్ దాన్ బాలకృష్ణ ఎవరు చేయరు. ఎవరు రీమేక్ కూడా చేయలేరు. అఖండ ఫస్ట్ ఆ క్యారెక్టర్ ఎవరు చేయాల. అది చూసిన సినిమా చూసిన రోజున అబ్బాయి భలే చేశాడు ఇది అని మాకే ఆశ్చర్యం వేసింది. ఓకే, జనరల్గా హీరోలు అనగానే గ్లామర్ క్యారెక్టర్ చేయాలి, ఇది 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 అనుకుంటారు డాన్స్ కదా. ఉండాలి. అయ్యో, అవును. అది అద్భుతంగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషను, డైరెక్టర్ గారిది హీరోది కాంబినేషన్ అనేది ఇది ఎన్నది మూడో కాంబినేషన్ ఇది. అవును, నాలుగు సింహ, లెజెండ్, అఖండ 2, 4, ఫోర్త్ది. 3 హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఇప్పుడు 4వ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు ఈయన. ఓకే. డెఫినెట్గా చాలా మంచి నాకు అంటే నాకు ఒక డైరెక్టర్ గారితో పరిచయంగా చెప్తాను. 2005లో దిల్ రాజు గారు భద్రా అని ఒక సినిమా తీశారు. రవితేజ ఫాదర్ రోల్. అందులో ఫాదర్ రోల్, రవితేజకి ఫాదర్ రోల్. మంచి క్యారెక్టరు, త్రూఅవుట్ క్యారెక్టరు, మంచి క్యారెక్టరు. సినిమా చాలా బాగా ఆడింది, మంచి పేరు కూడా వచ్చింది. సినిమాకి వస్తే ఆటోమేటిక్గా ఆర్టిస్టులకు అందరికీ వస్తుంది కదా. అలాగే నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత దిల్ రాజు గారు ఒక సెంటిమెంట్గా పెట్టుకొని ఆయన సినిమాలో చాలా సినిమాల వరుస నాకు ఇచ్చాడు, మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చాడు. అలాగే డైరెక్టర్ గారు మీకు మంచి క్యారెక్టర్ చేయిస్తారని మీతో అన్నట్టు వచ్చాడు. అంటే ఆ సినిమా అయిన తర్వాత ఆయనలో ఒక ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో మేము మహాపుష్కరాలు చేసాం. అప్పుడు నేను ఎంపీ. మహాపుష్కరం మామూలుగా పుష్కరం అనేది 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. మహాపుష్కరం అనేది 12 144 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. గోదావరి పుష్కరాలు, మహాపుష్కరాలు నేను ఎంపీగా ఉన్నప్పుడు వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా కాన్సెన్సీ కూడా అదే కాబట్టి నాకు బాధ్యతలు కూడా చాలా చెప్పారు, నేను కూడా బాగా చేశాను. ఆ టైంలో రోజున పిలిచి ఆయన అన్నారు, మన సినిమా వాళ్ళ నుంచి ఎవరైనా వాళ్ళ సరైన వాళ్ళు చూడండి, ఈ డెకరేషన్స్ అవన్నీ మా ఊళ్ళు రొటీన్గా చేసేవాళ్ళు చేస్తారు, ఈ సినిమా వాళ్ళు బాగా చేస్తారు అని అంటే అప్పుడు డైరెక్టర్ గారిని పిలిచారు. ఓకే, అప్పుడు యాడ్ తీశారు. అవును, యాడ్ చేశారు. తర్వాత అసలు ఆ డెకరేషన్స్ అవన్నీ కూడా ఆయనే చేయించాడు. రాత్రి మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆఖరి నిమిషంలో కానీ చెప్పడు, నాకు ఎల్లుండి పొద్దుడికి కావాలన్నాడు. ఎల్లుండి పొద్దునే ఆ రోజున ఇది డే అండ్ నైట్ అండి. ఇక నేను కూడా పక్కనుండి, సార్ మీకు ఏం కావాలని చెప్పండి, ఇది లేదో ఇది ఉందో అంటానికి కాదంటే, వాళ్ళ అంతకుముందు వాళ్ళ మరదలకో ఎవరికో పెళ్లి చేశాడు, వాళ్ళ చెల్లెలకో ఎవరికో. ఆ పెళ్లిలో కొన్ని గిడుగులు పెట్టి డెకరేషన్ చేసి తమాషా చేశాడు. ఈయన ఏం చేసా కనపడకపోయినప్పుడు అలా లారీలో అవి తెప్పించాడు. తెప్పించేసి ఆ బొట్టు మీద పెట్టించాడు. పెట్టేసేసి దానికి లైటింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాడనరీ అందం వచ్చేసింది.